అత్తా కోడలు కమ్మని వంట వ్యాపారం. ఒక చిన్న పల్లెటూరిలో లక్ష్మమ్మ, సంధ్య నివసిస్తున్నారు. లక్ష్మమ్మకు వంటంటే ప్రాణం. ఆమె చేసే ఉలవచారు, ఆవకాయ ఆ చుట్టుపక్కల చాలా ప్రసిద్ధి. అయితే ఆమె వాటిని కేవలం కుటుంబం కోసమే చేస్తుంది. సంధ్య చురుకైన అమ్మాయి. చదువుకున్నా ఉద్యోగం కంటే సొంతంగా ఏదైనా చెయ్యాలని ఆశ. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగాయే ఉన్నాయి. ఒకరోజు సంధ్య, "అత్తయ్యా, మీ వంట ఎంత బాగుంటుందో మీకు తెలుసు. మనమెందుకొక చిన్న వ్యాపారం మొదలుపెట్టకూడదు? మీరు ఇంటి దగ్గర పచ్చళ్ళు, పిండి వంటలు చేసి అమ్మచ్చు. నేను బయట మార్కెటింగ్ చూస్తాను" అంది. లక్ష్మమ్మ మొహం చిట్లించింది. అయ్యో కోడలా, మనం వ్యాపారం చేయడమేంటి? నలుగురిలో నవ్వుల పాలవుతాం. అదంతా మనక్కాదు. అదీకాక వంటంటే ఇంటికి, వ్యాపారానికి కాదు. అని గట్టిగా చెప్పింది. సంధ్య నిరాశ చెందకుండా, "అత్తయ్యా, మనం సంపాదించాలి కదా. మీరు కేవలం మన ఇంటికి మాత్రమే వంట చెయ్యాలని ఎక్కడా లేదు. మనం కమ్మని వంట అనే పేరుతో మొదలుపెడదాం. ముందుగా చిన్నగా మొదలుపెడదాం. విజయం సాధిస్తే మన మాటే వేరు" అని ఒప్పించింది. లక్ష్మమ్మ ఒప్పుకోకపోయినా సంధ్య పట్టుదల చూసి కొంత మెత్తబడింది. సంధ్య మొదటి అడుగు వేసింది. ఆమె చుట్టుపక్కల ఇళ్లకి, చిన్న దుకాణాలకి వెళ్ళి, "మా అత్తయ్య స్పెషల్ ఉలవచారు, పచ్చళ్ళు దొరుకుతాయి. ఒక్కసారి రుచి చూడండి" అని చెప్పి చిన్న ప్యాకెట్లు ఉచితంగా ఇచ్చింది. తొలి రోజుల్లో లక్ష్మమ్మ సణుక్కుంటూ ఈ పని నా వల్ల కావడంలేదు అని చెప్పేది. కాని కొద్ది రోజుల్లోనే ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఒక వ్యాపారవేత్త వచ్చి, మీ నువ్వుల లడ్డూ చాలా బావుంది. మా ఆఫీస్ వాళ్ల కోసం 5 కిలోలు కావాలి. అని ఆర్డర్ ఇచ్చాడు. పక్కవీధిలో ఉండే ఒక పెద్దాయన, మీ ఆవకాయ అమ్మమ్మ చేసిన పచ్చడి రుచిని గుర్తుచేసింది. అంటూ నెల మొత్తానికి ఆర్డరిచ్చాడు. ప్రశంసలు వినేసరికి లక్ష్మమ్మకు లోలోపల చాలా సంతోషం కలిగింది. వంటకు గుర్తింపు వస్తుందని ఆమె అస్సలు ఊహించలేదు. వ్యాపారం పెరిగే కొద్దీ అత్తాకోడళ్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈరోజు ఉలవచారికి ఇంకా 2 స్పూన్ల నెయ్యి వెయ్యాలి. నా పద్ధతిని మార్చకు. "అత్తయ్యా, ఇప్పుడంతా ఆరోగ్యంగా తినాలనుకుంటున్నారు. తక్కువ నెయ్యి, ఎక్కువ రుచి మన ప్రత్యేకత కావాలి. ధరలు కూడా పెరిగాయి. కొంచెం ఖర్చు తగ్గించాలి." రుచి తగ్గితే నా పేరు పోతుంది. నా వంట పద్ధతుల గురించి నువ్వు నాకు చెప్పొద్దు. ఒకరోజు పెద్ద ఆర్డర్ వచ్చింది. అర్ధరాత్రి వరకు వంట చేయాల్సి వచ్చింది. అలసిపోయిన లక్ష్మమ్మ, ఇదంతా నీవల్లే నన్ను ఇబ్బంది పెడుతున్నావు. అని సంధ్యను విసిగించింది. సంధ్య కూడా కోపంగా, "మీరు ఇంట్లో కూర్చోండి. నేనే వంట చేసి అమ్ముతాను" అని అంది. ఆ రోజు సంధ్య ఒక్కతే పచ్చళ్ళు, స్వీట్లు తయారు చేసింది. కాని పాత రుచి రాలేదు. ఆర్డర్ తీసుకున్న కస్టమర్, "రుచి మారింది, మీ అత్తయ్య చేసినట్లుగా లేదు" అని చెప్పి కొంత ఆర్డర్ను రద్దు చేశాడు. సంధ్యకు అత్తయ్య విలువ అప్పుడర్థమైంది. ఆమె రాత్రి ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న అత్త పక్కన కూర్చొని, "క్షమించండి అత్తయ్యా, మీ వంటలో ఉన్న రుచి, ఆ ప్రేమ నాకు లేదు. మన వ్యాపారానికి మీ రుచే ప్రాణం. నేను కేవలం ప్యాకింగ్, అమ్మకాలు మాత్రమే చూస్తాను" అంది. లక్ష్మమ్మ కళ్ళు తెరిచి, నిజమే కోడలా, నువ్వు నన్ను ఇంట్లో కూర్చోబెట్టలేదు. నలుగురికి నా గొప్పతనాన్ని తెలిపావు. నా రుచిని, నీ తెలివిని కలిపితేనే మన వ్యాపారం విజయవంతమవుతుంది. మనం కలిసి పనిచేద్దాం అని ప్రేమగా అంది. ఆ రోజునుంచి అత్తాకోడళ్ళిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, గౌరవించుకుంటూ వ్యాపారాన్ని మరింత పెంచారు. లక్ష్మమ్మకు వంటమీద మరింత శ్రద్ధ పెరిగింది. సంధ్య ఆన్లైన్లో కూడా ఆర్డర్లు తీసుకోవడం మొదలుపెట్టింది. వారి కమ్మని వంట త్వరలోనే ఆ పల్లెటూరు దాటి పట్టణాలక్కూడా చేరి ఒక విజయవంతమైన చిన్న వ్యాపారంగా మారింది. నీతి: అత్తాకోడళ్ళు ఒకరి శక్తిని మరొకరు అర్థం చేసుకుని కలిసి పనిచేస్తే ఇంట్లో ఆనందంతో పాటు బయట విజయాన్ని కూడా సాధించవచ్చు.